వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్మితా సబర్వాల్ ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా మొన్నటి వరకు పేరు సంపాదించినటువంటి లేడీ సింగం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఐఏఎస్ పదవికి స్మితా సబర్వాల్ న్యాయం చేసింది అంటే అని చెప్పేసి కూడా మొన్నటి వరకు టాక్. అండ్ కేసీఆర్ హయాంలో కీలక పదవిలో కూడా ఉండడం అనేది జరిగింది. సో మరి అలాంటి స్మితా సబర్వాల్ ఎప్పుడైతే రేవంత్ సర్కార్ వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా అంటే మరి కావాలని స్మితా సబర్వాల్ గారే అలాంటి ఇష్యూలో ఇరుక్కుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం కావాలని తనని టార్గెట్ చేసిందా అనేది తెలియదు. ఈ విషయంలో మాత్రం ఎందుకు చెప్తున్నానంటే, నిన్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో పోలీసులు దూకుడు కొనసాగుతుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అటు కృషాంక్ కావచ్చు, దిలీప్ కుమార్ కి నోటీసులు జారీ చేశారు. ఈ విచారణ కొనసాగుతుందని కూడా మేడం గారికి తెలుసు. మేడం గారు అయినప్పటికీ ఆ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి కదా. మరో అడుగు ముందుకేశారు. హెచ్సి సంబంధించిన వివాదంలో ఏఐ గిబ్లీ ఇమేజ్ ని ఎక్స్ లో రీపోస్ట్ చేశారు. ఎవరు? టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 179 బిఎన్ఎస్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. హెచ్సికి సంబంధించి గత నెల 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ లో పోస్ట్ ను స్మిత రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో మమ్రక్ రాక్ దగ్గర బుల్డోజర్లు కనిపించాయి, వాటిని జింకలు నెమ్మలు చూసినట్టు ఇమేజ్ లో ఉంది. సో మరి మేడం గారు వచ్చినప్పటి నుంచి అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మినిస్టర్లు అయినా కూడా కలవడానికి మేడం గారు రాలేరు. తర్వాత ఏదైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా చాలా చోట్ల డుమ్మ కొట్టడం అనేది జరిగింది. తర్వాత అంటే టూరిజం శాఖకి బదిలీ చేసినప్పటికీ కొంచెం మేరకు నాకు తగ్గినటువంటి గుర్తింపు ప్రభుత్వం ఇచ్చారని చెప్పేసి కూడా పోస్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు హెచ్సియుది అంత ఇష్యూ నడుస్తున్నప్పటికీ కావాలనే మరి లేదా అనేది పక్కన పెడితే మరి ఆ విధంగా రీపోస్ట్ చేయడం ఏంది? ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలపైన ఇద్దరిపైన కేసులు అయితే నమోదైనాయి. ఆల్రెడీ వాళ్ళు కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఒక ఐఏఎస్ అధికారి బాధ్యత గల ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా పోస్టులు చేస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు కొంతమంది ఫైర్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విషయంలో తప్పు ఎవరిది అని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.